హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఈరోజు ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ వంకాయలు నేను ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. అయితే తర్వాత నాకు ఈ కర్రీకి మసాలా పేస్ట్ కావాలి. సో ఆ మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో జీడిపప్పు, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, దాల్చిన చెక్క, లవం మొగ్గ, లాలిక్కాయ వేసుకుని నేను ఇది బాగా మిక్సీ పట్టి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వంకాయల్ని కొంచెం ఆయిల్లో వేసుకుని అది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదిలా ఫ్రై అవుతూ ఉండగా పక్కన మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మరి ఉల్లిపాయలు మగ్గాలి అంటే కంపల్సరీ సాల్ట్ వేయాలి కదా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత చాలా సాఫ్ట్గా మగ్గుతాయండి సాల్ట్ వేసుకుంటేని. సో మగ్గిన తర్వాత దీంట్లోకి నాకు దగ్గర అయితే ఒక పెద్ద సైజు టమాటా ఉంది కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను. మీకు అవసరమైతే 2 వేసుకోండి. అది టమాటా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి, బాగా మగ్గాలి. సో ఇదిలా మగ్గుతున్నప్పుడు వంకాయలు ఎలా ఫ్రై అయినాయో చూద్దాం. సో చూడండి, వంకాయలు ఈ మాత్రం మగ్గితే సరిపోతాయి, ఫ్రై అయితే సరిపోతాయి. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయలు అనేవి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ రాకుండా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కారం, నేనైతే దీంట్లోకి ఎవరెస్ట్ గరం మసాలా అయితే యూజ్ చేశానండి. మా ఇంట్లో ఎవరెస్ట్ గరం మసాలా యూజ్ చేస్తాం మేము. అండ్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇది మొత్తము కూడా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 1 మినిట్ అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా 1 మినిట్ తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, దాల్చిన చెక్క, లవం మొగ్గ ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పేస్ట్ని మనం ఏం చేయాలంటే మనం ఈ యొక్క ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలాలన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో ఈ పేస్ట్ అనేది మనం కర్రీలో వేసేసుకుని దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మిక్సీలో పట్టిన దాంట్లో 2 గ్లాసులు వాటర్ తీసుకుని దాంట్లోకి నేను ఏం చేశానంటే వేసేసుకున్నాను అనమాట. 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా తిప్పి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన వంకాయలు ఉన్నాయి కదా, సో ఆ వంకాయలు అనేవి వేసేసుకుని ఆ వంకాయలకి బాగా ఈ మసాలా అంతా పట్టి, గ్రేవీ అంతా పట్టిలాగా మనం ఏం చేయాలంటే మూత పెట్టి మగ్గించేసుకోవాలన్నమాట. సో వంకాయలన్నీ ఇలా వేసేసానండి. వేసేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పకూడదు, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా. సో ఎక్కువసేపు అనేది తిప్పకుండా కొంచెం సేపు తిప్పేసి మూత అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి వంకాయ కర్రీ ఎంత టేస్ట్గా, ఎంత లుక్ చూడడానికి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నేనైతే వెంటనే అన్నం తినేసానండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.